తెలంగాణలో చలిపంజా విసురుతోంది. గత 10 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని ఏకంగా 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్లో అత్యంత చలి నమోదైన ప్రాంతంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలం నిలిచింది. ఇక్కడ అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. డిసెంబరు రెండో వారంలో ఈ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని హైదరాబాద్లోనూ చలి వణికిస్తోంది. ఇక్కడ 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.9 డిగ్రీలు తక్కువ. వరుసగా పడిపోతున్న ఈ కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రాంతాలు, శివారుల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధుల్లో చర్మం పగుళ్లు, కళ్లనుంచి నీళ్లు రావడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక జిల్లాల్లో ఉదయం పూట దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు వెచ్చని దుస్తులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.